తెలంగాణలో ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. అందుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఈవీఎంలను భద్రపరిచారు. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా ఓ డీసీపీ స్థాయి అధికారి, 2 సీఐలు, 4 ఎస్ఐలతో పాటు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు పలు ఆంక్షలతో పాటు 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రాల్లో 1766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్, తెలంగాణలో రేపు ఎన్నికల ఫలితాలు అయితే వెలువడనున్నాయి. అందుకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? రేపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికోసం ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. 8:30 నుంచి ఈవినింగ్ లెక్కింపు మొదలవుతుంది. అందుకోసం పూర్తిగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఎన్నికల అధికారులతో కూడా చేస్తారు. ఇక జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను మనని జాగ్రత్తగా అందరి సమక్షంలో భద్రపరిచారు. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఈవీఎంల భద్రపరిచే గల్ల వద్ద ఎవరిని కూడా అనుమతించలేదు. పూర్తిగా 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో పూర్తిగా ఆ రకంగా చాలా భద్రత కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కౌంటింగ్ సమయంలో కూడా భద్రత ముఖ్యంగా చూసుకొని ఇలాంటి అఘాతాలు జరగకుండా దాదాపు ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా మోహరించాయని చెప్పొచ్చు. సుమారు 4 కంపెనీలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎక్కడ తీసుకొని నిర్వహించాలని అవసరం లేదన్నట్టుగా ఎన్నికల ప్రధాన అధికారి ఇప్పటికే వికాస్ రాజ్ కూడా తెలిపారు. శుక్రవారం అదే బీఆర్కే భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల్లో గురువారం రాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగిందన్నారు. రాష్ట్రంలోని మొత్తం 79 నియోజకవర్గాల్లో 75% పైగా పోలింగ్ నమోదైందని, పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు దాదాపు వెబ్కాస్టింగ్ పూర్తిగా ఏర్పాటు చేశారు. సీ కెమెరాలు దాదాపు ఏర్పాటు చేశామని కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది. ఇంకా టెక్నాలజీని ఎక్కువ మొత్తాలు వాడుకున్నట్టుగా టెక్నాలజీకి అనుగుణంగా ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని శాఖల నుంచి అలాగే అన్ని విధాలుగా కూడా ఏర్పాటయ్యాయి. ఆ రకంగా సక్సెస్ కూడా అయ్యాం. ఇక ఎన్నికల కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్ కూడా పూర్తిగా చాలా భద్రత మధ్య ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇప్పటికే వికాస్ చెప్పిన నేపథ్యం. ఇక స్ట్రాంగ్ రూమ్ లకు అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. 49 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. మొత్తంగా 119 నియోజకవర్గాలకు కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసినట్టుగా వికాస్ తెలిపారు. ఒక్కో కౌంటింగ్ టేబుల్ వద్ద 4 ఎన్నికల సిబ్బంది ఉంటారని, కౌంటింగ్ మొత్తం 1766 టేబుళ్లతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అటు మొత్తం నియోజకవర్గాలు 28 టేబుల్ ఉంటాయి. మిగిలిన నియోజకవర్గాల్లో 14 టేబుల్ ఏర్పాటు చేసినట్టుగా కూడా ఆయన ఏర్పాటు చెప్పారు. ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కూడా 500 ఓట్లను ఒక టేబుల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 1,80,000 దాదాపు మంది ఎన్నికల కార్యకర్తలు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తం రాష్ట్రంలో 2,290 మంది అభ్యర్థులు ఉన్నారని, అందులో 2,221 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ అని వివరించారు. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఇటు చంద్రాయనగుట్ట వీడియోపై కూడా దాదాపు నివేదిక కోరినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నాంపల్లి హోల్ సిటీలో, హైదరాబాద్ హోల్ సిటీలో తప్ప దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఎన్నికలన్నీ కూడా సజావుగా సాగాయని చెప్పొచ్చు. ఎన్నికల కౌంటింగ్ కు రేపటితో సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని ఇప్పటికే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.